నేను పాదయాత్ర నా కోసం చేస్తలేను, ప్రజల కోసం గట్లనే వాళ్ళ గోసలు తెలుసుకోనికి గంతే. ఇక ఎవరెన్ని చేసినా నేను మాత్రం నా పాదయాత్ర అస్సలకే ఆపనంటుంది వైఎస్ఆర్ షర్మిలక్క. మేడం గింతగానం ఎందుకు తిప్పల పడుతున్నట్టు? నేను పాదయాత్ర నా కోసం చేస్తలేరు, ప్రజల కోసం అట్లనే వాళ్ళ గోసల కోసం తెలుసుకోనికి. ఇక ఎవరు వెళ్ళి చేసినా నేను మాత్రం నా పాదయాత్ర అస్సలకి ఆపనంటుంది వైఎస్ షర్మిలక్క. పాదయాత్ర చేసుకోమని పర్మిషన్ ఇస్తే హైకోర్టు సైతం ఆర్డర్ ను లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఈ రోజు అదే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. అదన్నట్టు అసలు ముచ్చట సర్కారు ప్రజాప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాకా మేడం అమర నిరాహార దీక్ష చేస్తుందంట. ఇక పర్మిషన్ ఇస్తలేరు, అట్లనే పాదయాత్రకు అనుమతి లేదంటే అట్టెట్లుండదని మేడం చెప్పుకుంటూ వచ్చింది. ఇక అయిటాక మేడం ఎంత చెప్పినా మాట ఇంటలేదని అక్కడ ఉన్న పోలీసులు మేడం అరెస్ట్ చేసిళ్ళు. అట్లనే వాళ్ళ ఇంటి దగ్గర పట్ల ఇంటికి తోలుకపోయిళ్ళు. అయిటాక మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని ముందుగానే పార్టీ నేతలు కార్యకర్తలు రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టిళ్ళు. అట్లనే మాట ఇంటలేరని కొంతమంది కార్యకర్తల పైన లాఠీ చార్జ్ కూడా చేసిళ్ళు. అయిటాక జీపు కూడా ఎక్కిచ్చిళ్ళు. నన్ను సంపలికి చాలా మంది చూస్తున్నారు. అట్లనే ఎన్ని ఎవరు చేసినా నేను మాత్రం ఎవరికి భయపడానని గుండె ధైర్యంతో చెప్పుకుంటూ వచ్చింది. అట్లనే జర కోపం మీద కొన్ని మాటలు కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా రాజకీయాలు అన్నప్పుడు పాదయాత్రలు చేసుడు ప్రజల కోసం తెలుసుకునేలా తప్పే ఉన్నదని కొంతమంది అంటుంటే ఇక పాదయాత్ర చేసుకున్నది, కానీ అవతల పార్టీలు రెచ్చగొట్టుడు కానీ ఇంకో కొంతమంది అంటున్నారు. ఇక మరి షర్మిల మేడం పాదయాత్ర ఇంకెంత ముందడికి పోతుందో మనం కూడా చూడాలి.